హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అద్భుతమైన దేవుడు సమస్తము నీ కొరకు నా కొరకు చేశాడు. ఆయనలో జీవముంది, మనకు జీవం ఇచ్చాడు. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు ఈ పండు తినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నప్పుడు వాళ్ళు శారీరకంగా చావలేదు, కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. అప్పటి నుంచి మనుషుడు చచ్చే బతుకుతున్నాడు. మనం ఎట్ట బతుకుతున్నాం? చచ్చామా బతికామా? బతుకున్నామా చచ్చామా? బతికే ఉన్నాం కదా. ఓ 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఎట్టుంటావు నువ్వు? ఓ 100 ఏళ్ళు ముసలమ్మకిను అప్పుడే పుట్టిన బిడ్డని పక్కన పెట్టి చూడండి, ఇద్దరు ఉంటారు. చెప్పండి. రోజు రోజుకి మన కణాలన్నీ ఏమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఎముకలు బలహీనం అయిపోతున్నాయి, జుట్టు ఊడిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనబడటం లేదు, కాళ్ళు కీళ్ళు నడవడం లేదు, మెల్లమెల్ల ఏదో రోజు ఏమైపోతున్నావు? చచ్చిపోతున్నావు. స్లో పాయిజన్ అంటారు చూడండి. అలాగ మనుషుడు రోజు రోజుకి కృషించిపోతున్నాడు, ఒక రోజు చచ్చిపోబోతున్నాడు. మనుషుడికి దేవుని కార్యాలు అర్థం కావటం లేదు. అందుకనే యేసు ప్రభు మనకు జీవం పోయటానికి వచ్చారు. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? లోపలికి వచ్చి తలుపులు వేసి ఉండగానే వారి మీద అని ఊది ఏం పొందమన్నాడు? పరిశుద్ధాత్మను పొందన్న. అప్పటిదాకా పిరికోళ్ళుగా ఉన్న శిష్యులు, అప్పటిదాకా భయపడిపోయిన శిష్యులు, అప్పటి వరకు తత్తరిల్లిపోయిన శిష్యులు, చంచలుగా ఉన్న శిష్యులు ఎప్పుడైతే ప్రభు వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మతో నింపాడో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిలవబడి యేసే రక్షకుడని బలంగా సువార్త చెప్పగలిగారు. ప్రపంచమంతటికి సువార్తను అందించగలిగారు. యేసుక్రీస్తు నమ్మిన వారికి జీవం వస్తుందండి. నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చానన్నాడు. జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. మనం కూర్చున్న వాళ్ళందరికీ జీవం ఉందా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మంచాల మీద పడుకొని ఉంటారు. వాళ్ళకి జీవం ఉందా లేదా? ఉందా? ఉంది కాబట్టి ఇంకా హాస్పిటల్లో ఉంచారు. చచ్చిపోతే మాచురికి సమాధులకి పంపించేస్తారు కదండి. ఉంది. కానీ ఆ మంచం మీద పడుకున్నాడు, కుక్క వచ్చింది, పక్కనే ఉన్న ఆ బ్రెడ్ ఎత్తుకుపోతుంది, చూడగలడా? లేవగలడా? తరమగలడా? వాడంతటాడు కూర్చోగలడా? వాడంతటా తినగలడా? 10 మంది పడుకోబెట్టాలి పాపం ఒక మనిషిని. మనమే లేస్తున్నాం. మనల్ని మోస్తే 4-5 మోస్తారు చచ్చినప్పుడు. మనల్ని మోసుకొని వెళ్ళిపోతున్నాం ఎంత దూరం వెళ్ళినా కూడా. కానీ మనం అడ్డంగా పడిన రోజు మనకి ఎంతమంది కావాలి? చచ్చిన తర్వాత జీవము రోగంతో ఉన్నోడు కూడా పడక మీదనే ఉన్నాడు. వాళ్ళకి జీవం ఉంది, మనకి జీవం ఉంది. కానీ మనకి సమృద్ధి జీవం ఉంది. మనతోటి మనం నడగలుగుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఏమీ చేయలేక మరొకరి మీద ఆధారపడే బ్రతుకులో ఉన్నారు. పాపంలో ఉన్నోడు ఎప్పుడు కూడానండి ఇంకొకటి మీద ఆధారపడే ఉంటారు. చాలా బాధలు మనుషులకి, ఎన్ని బాధలు. ప్రతి ఇంటిలో ఒక తాగుబోతున్నాడు. అయ్యా నా భర్త తాగుతాడయ్యా, నా బిడ్డ తాగుతాడయ్యా, నా భర్త తాగుతాడయ్యా అని సహోదరులు వచ్చి కన్నీళ్లతో ఏడుస్తూ చెప్తుంటే, ఒక 10 పైసలు ఇవ్వడయ్యా, మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడయ్యా, లివర్ చెడిపోయింది, మానమంటే మాటం లేదయ్యా, వాడిని చూసి బిడ్డలు చెడిపోతున్నారయ్యా అని ఎంత ఏడిచినా కూడా ఏంటండి అతని మనసు మారటం లేదు. భార్య దగ్గరకు వచ్చి చంటి బిడ్డకు పాలుకు డబ్బులు దాచుకున్నానంటే, హై నడవై, చంటి పిల్లకి పాలు కావాలా, నాకు సారాయి కావాలా, అని తీసిపోయాడంట ఒకడు వచ్చి. ఏంటంటే పిల్లోడికి పాలు తెచ్చి ఇవ్వాల్సిన తండ్రి పాల కోసం కష్టపడి సంపాదించుకున్న తల్లి చేతుల్లో ఉన్న డబ్బులు కూడా కొంచెం పోయి తాగుతున్నాడంటే చచ్చినోడా బతికినోడా? సరిగా చెప్పండి. మనస్సాక్షి ఉందా వాడికి? మనస్సాక్షి చచ్చిందా ఉందా చెప్పండి?
నేను తండ్రిని కదా, నేను భర్తను కదా, నా భార్య బిడ్డలను పోషించాలి కదా, నా పసిబిడ్డల మీద నేను జాలిపడాలి కదా అన్న మనసు కూడా లేని క్రూరమైన స్థితిలో ఉన్న వ్యక్తి చచ్చిపోయాడు. ఆత్మలో మనసాక్షి లేదు. అలాంటి వాళ్ళు మన ఇళ్లల్లో ఉన్నారండి. అలాంటి వాళ్ళు నీ ఇంట్లో ఉంటే నీకెంత సంతోషం చెప్పు. హల్లెలూయా స్తుతి మనం ఎక్కడ పాడతావా, మీ ఇంట్లో పాడతావా చెప్పు. ఇంకా విచిత్రం ఏంటంటే, నువ్వు ఏ పాటన్నా సినిమా పాట పాడితే ఏమండగా నాయన హల్లెలూయా స్తుతి నడవే యేసుప్రభు పేరెత్తా చంపేస్తానే అంటాడు మళ్ళీ పై తాగొచ్చి. ఏమంటా ఇందులో బూతు పాట? ఇదేమన్నా హాని చేసేదా? ఏమండి చూడండి, ఈ రోజున ఎంతమంది మన గృహాల్లో ఇంటికి ఒకటి పట్టుకున్నాడు సాతానండి, ఇంటిల్లపాది సమాధానం లేకుండా చేయడానికి. దయచేసి ఈ రోజున అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మారుస్తాడు. అటువంటి దుర్మార్గుల్ని, తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్న వారిని, అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వారిని సజీవులుగా చేయడానికే, రక్షించడానికే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు ప్రభు. ఉన్న పాటున ఆయన దగ్గరికి వస్తే కృపా సత్య సంపూర్ణుడు మన మీద కృప చూపించి, మనల్ని క్షమించి, మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, క్రీస్తు సారూప్యం పొందిన వారుగా మార్చగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నాకు సహాయం చేయి తండ్రి, ప్రభువా నన్ను కనికరించు నాయన అని ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారితో నీవు మాట్లాడయ్యా. ఇదిగో ఈరోజు జీవాత్మను మా మీద కురిపించు నాయన, మా మీద ఊది మాకు పరిశుద్ధాత్మను దయచేయి నాయన, పాపాన్ని జయించే శక్తిని దయచేయ్యా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయ్యా. మా పాపాలను బట్టి మమ్మల్ని శిక్షిస్తే మేము నామరూపాలు లేకుండా పోతామయ్యా. మమ్మల్ని కృప చూపించి, కనికరించి, క్షమించి నీ బిడ్డలుగా చేసుకునమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.